ఇవాళ మనము ఆలు దమ్ బిర్యానీ తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన ముందుగా మనము హాఫ్ అన్ అవర్ మొదలు నానబెట్టుకున్న బియ్యంలోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, హాఫ్ స్పూన్ ఆయిల్, సాల్ట్ వేసుకొని రైస్ తయారు చేసుకోవాలి. దీనిలో ఎలాంటి మసాలా వాడడం లేదు, వితౌట్ మసాలా. కాబట్టి దీనికి ఆనియన్స్, టమాటా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆలును ఉడకబెట్టి పెద్ద ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దీనిలోనే మనము కడిగేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం సన్నగా తురిమిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ అనేది పచ్చివాసన వేయ వరకు వేగనివ్వాలి. తర్వాత మనం ఇది కలర్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి సన్నగా తురిమిన టమాటా వేసుకొని కలుపుకోవాలి. దీనిలోని మనము ముందుగా తయారు చేసుకున్న ఉడకబెట్టుకున్న ఆలును వేసుకోవాలి. వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు కలిపిన కారాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మన కర్రీ రెడీ అయిపోతుంది. రైస్ రెడీ అయిపోయింది కాబట్టి దమ్ముకు తయారు చేసుకుందాము. ఒక గిన్నెకు రెడీ అయిపోతుంది. గిన్నెకు నెయ్యి రాసుకోవాలి. చుట్టూ నెయ్యో బటరు ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు రాసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి రాసుకున్నాను. నా దగ్గర నెయ్యి అందుబాటులో ఉంది కాబట్టి నెయ్యి రాసుకొని ఒక లేయర్ రైస్, ఒక లేయర్ మనం తయారు చేసుకున్న కర్రీని వేసుకొని ఈ విధంగానే మొత్తం వేసుకొని దీని సైడ్లకు మనము నెయ్యి అన్న బటర్ అన్న ఏదైనా వేసుకొని మూత పెట్టి దానిపైన ఇంకో పైన మూత పెట్టి దానిపైన బరువు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. స్టవ్ పైన చిన్నగా పెట్టి తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.